శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఎలా ఉంది టోటల్ నియోజకవర్గంలో? మీరు ముఖ్యమంత్రి గారు నన్ను చూడటంతో రాజన్న మీరు చాలా బాగా చేస్తున్నారంట. అసలు మీరు ఉదయగిరి నియోజకవర్గం ఏం చేశారు? నేను చేసిన గడప గడప ప్రోగ్రాంలో బహుశా స్టేట్లో నాలాగా చేసిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. కాకర్ల సురేష్ ఖచ్చితంగా ప్రజలు నా వైపే ఉన్నారంటారు. నిన్నగా మొన్న 2 సంవత్సరాల క్రితం వచ్చిన నేను అన్నా క్యాంటీన్ పెట్టినాను అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు అది మార్చండి అని సీఎంను కోరింది నిజమేనా? కొంతమంది చెంచాగాళ్ళు ఆయనకు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిశారు. మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమిటో అర్థం కాక ఆయనే అయోమయంలో పడి ఉండడు. ఏ చేతగాని పెద్ద వ్యక్తి వచ్చేసి పవన్ కళ్యాణ్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, స్పీడ్ కూడా బాగా పెంచారు. ఎలా ఉంది టోటల్ నియోజకవర్గంలో? మీరు తిరిగారు కదా. టోటల్ నియోజకవర్గము నేను జూలై మంత్లో నా పేరు అనౌన్స్ చేయటం జరిగింది. జూలై మంత్ నుంచి నేను గడప గడప ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. గడప గడప ప్రోగ్రాంలో ఒక 16 సచివాలయాలు అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నన్ను చూడటంతో రాజన్న మీరు చాలా బాగా చేస్తున్నారంట అని ఆయన అడగడం జరిగింది నన్ను. అవును సార్, నేను బాగా చేస్తున్నాను, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అని ఆయనకు చెప్పడం జరిగింది. నేను ఆ మాట చెప్పే ముందుగా నేను తిరిగేటప్పుడు ఒకటి గమనించాను సార్. నేను ఇక్కడికి రాకముందు, నన్ను అనౌన్స్ చేయకముందు నేను బెంగళూరులో ఉండేవాడిని. బెంగళూరులో టీవీలో చూసేటప్పుడు 175కు 175 సీట్లు రావాలని మీరు ప్రతిరోజు మీ మాట వింటుండేవాడిని. 175కు 175 ఎలా వస్తాయి అని చెప్పి అనుకునేవాడిని. నేను అనుకున్న తర్వాత నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నేను వచ్చి తిరగటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, 175కు 175 ఎందుకు రావు? ఇన్ని పథకాలు ప్రతి ఒక్కడికి, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కళ్ళకి కులము, మతము, పార్టీ అనేది ఏమాత్రము చూడకుండా ప్రతి ఇంటికి వస్తున్నాయి. కాబట్టి 175కు 175 ఖచ్చితంగా వస్తాయనేది నా ఆలోచన సార్ అని చెప్పాను. అని ఆయన చెప్పిన తర్వాత ఆయన నవ్వాడు. నవ్వి తర్వాత నీకు ఇంకొక 20 లక్షలు పెంచుతున్నాను, మంచిగా చేయించుకోండి రోడ్లు, డ్రైన్స్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా నా ఎంట్రీ స్టార్ట్ అయింది. తర్వాత మా ఫ్యామిలీ విషయానికి వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు మామూలుగా మీ 40 సంవత్సరాల నుంచి మీ బ్రదర్ రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి చేసినప్పుడు బయట ఈ పొలిటికల్ విషయాలు మొత్తం మీరే చూసేవాళ్ళ? నేను యాక్చువల్గా అన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను ఒంగోలులో ఉండేవాడిని. మా శేఖరన్న ఉదయగిరి, కావలి ఇవి చూసుకునేవాళ్ళు. నేను ఒంగోలులో ఉంటూ ఫైనాన్స్ విషయాలు కానీ, అప్పటికి అన్నపిల్లలు కూడా చిన్నవాళ్ళు. మెయిన్ రోల్ మా ఇద్దరిదే, శేఖరన్నది నాది. ఆయన ఇక్కడ చూసుకుంటూ ఉండేవాళ్ళు, నేను ఒంగోలులో ఉండి ఫైనాన్స్ అవి ఇవి చూస్తూ ఉండేవాడిని. ఆల్మోస్ట్ రాజకీయంలో ప్రతి మనిషి నాకు తెలుసు. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కూడా. తర్వాత సేకరణ రావడం జరిగింది. ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ మా అన్నలు ఇద్దరు కూడా చేసినప్పుడు నేను వాళ్ళకు నేను చేయాల్సిన సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. నాకు రాజకీయ ఆలోచన అనేది నాకు లేదు. సరే, తర్వాత ఇప్పుడు మా అన్నగారు సేకరణ డ్రాప్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీలో ఉదయగిరిలో ఎవరో ఒకరు ఉండాలా అనే పద్ధతిలో మా అన్నగారు చెప్పడం జరిగింది నాకు.
చెప్పిన తర్వాత నేను కూడా కొంత ఆలోచించి చెప్పా, అన్నా నాకు 29కి అయితే నేను కొంచెం ఫ్రీగా ఉంటాను, ఈ లోపల అనేటప్పటికీ శేఖర్ అన్న డాక్టరు ఆమె పేరు చెప్పడం జరిగింది. ఆమె కొంచెం ఫస్ట్ ఆమె పేరే అవును నన్ను అడిగారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలే. విక్రమ్ బై ఎలక్షన్ అప్పుడు నన్ను అడిగారు, నువ్వు నిలబడితే బాగుంటుంది రాజా అన్నాడు. అన్నా నన్ను నుంచి ఇప్పుడు నేను చేయలేను, నేను 29కి రెడీగా అమ్మంటే అవుతాను అని చెప్పా. తర్వాత నన్ను రచన పేరే చెప్పడం జరిగింది. రచన ఆమె ఏంటంటే ఇంట్లో అత్తగారు కానీ ఏదో మొత్తం మీద ఆమె డ్రాప్ అయిపోయిన తర్వాత అన్న నాకు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఇంకా అన్న చెప్పిన మాట నేనేమాత్రం కాదనలేక నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి నాకు ఐప్యాక్ వాళ్ళు అంటే మీరు ఈ గడప గడప ప్రోగ్రాంలో చాలా ఎక్కువగా తిరగాల్సి వస్తుంది, మీకు అంత ఓపిక అంత కెపాసిటీ ఉందో లేదో చెప్పండి అనే పద్ధతిలో వాళ్ళు అడిగారు. సరే నేను తిరుగుతానండి అని చెప్పినానే కానీ నా కెపాసిటీ ఏందో వాళ్ళు చూడాలి కదా అనే పద్ధతిలో నేనేమి దాని గురించి వాళ్ళకి క్లియర్గా చెప్పాల. నేను చేసిన గడప గడప ప్రోగ్రాంలో బహుశా స్టేట్లో నాలాగా చేసిన వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. నన్ను సీఎం గారు చూసిన వెంటనే అడిగారు, ఆ విధంగా నేను తిరగడం జరిగింది. సార్, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి కుటుంబానికి ఒక కంచుకోట. అసలు మీరు ఉదయగిరి నియోజకవర్గం ఏం చేశారు? మా అన్నగారు 83లో నిలబడ్డారు ఇక్కడ, రాజమోహన్ రెడ్డి గారు. ఆయన నిలబడి వెంకయ్యనాయుడు గారితో పోటీ చేసింది. అవును, వెంకయ్యనాయుడు గారితో పోటీ చేసినప్పుడు మాకు అప్పటికి మా అన్నగారికి కూడా రాజకీయ అనుభవం లేదు. షార్ట్ టైం నామినేషన్ రేపు లాస్ట్ డేట్ అనగా అన్న నామినేషన్ చేయటం జరిగింది. సరే మాకు అంత అవగాహన లేక మా అన్నగారు ఫస్ట్ టైం ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 83లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 85లో ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లో వెంకయ్యనాయుడు పరిస్థితులు జరిగిన విషయాలు ఇక్కడ సంగతులు ఏంటంటే ఉదయగిరి లీడర్సు ఒక డిగ్రీ కాలేజీ వెంకయ్యనాయుడిని అడగటం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీని ఆయన వరకు పామూరులో పెట్టాడు. పామూరు కాదు, అది నర్రవాడలో పెట్టించారు. వీళ్ళందరూ పోయి అదేంటండి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉదయగిరిలో పెట్టాలి కానీ మీరు నర్రవాడలో తీసుకుపోయి పెట్టారు అని చెప్పి అడిగిన తర్వాత దానికి ఆయన దగ్గర నుంచి జవాబు లేదో ఏమో మరి నాకు తెలియదు. కానీ తర్వాత మా అన్నగారి దగ్గరికి వచ్చి ఉదయగిరికి సంబంధించిన లీడర్స్ అందరు, అయ్యా సార్ మీరు అంటే అది మాదాల జానకిరామ్ వాళ్ళ ఊరు. తర్వాత వాళ్ళందరూ అడిగిన తర్వాత మా అన్నగారు దానికి, సార్ మీరు ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి ఇక్కడ, అన్న ఓడిపోయి నెల్లూరులో ఉంటున్నాడు, మా బిజినెస్ అక్కడ ఉన్నది కాబట్టి. తర్వాత వీళ్ళు చెప్పారు, మీరు ఎట్లయినా మాకు ఒక డిగ్రీ కాలేజీ పెట్టించండి సార్, పిల్లల చదువులకి చాలా కష్టంగా ఉంది, ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు అన్న ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి కొంత కార్పొరేట్ ఫండ్ ఇచ్చి ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ పెట్టడం జరిగింది. ఉదయగిరిలో డిగ్రీ కాలేజీ పెట్టిన తర్వాత అక్కడ చదువుకున్న పిల్లలు ఈరోజు ఉదయగిరిలోనే కనీసం ఒక 200 మంది టీచర్స్గా ఉన్నారు. ఆ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేసిన వాళ్ళందరూ. తర్వాత మళ్ళా 85లో ఎలక్షన్లు వచ్చినాయి. ఓడిపోయిన తర్వాత అన్నక డిగ్రీ కాలేజీ పెట్టించింది. తర్వాత 85లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్లో పరిస్థితి గమనించాడు వెంకయ్యనాయుడు గారు. ఆయన ఆత్మకూరుకి వెళ్ళడం జరిగింది. ఆత్మకూరుకి వెళ్ళిన తర్వాత అన్న 16,000 మెజార్టీతో గెలిచారు. ఆ టైంలో అన్న గెలిచిన తర్వాత సరే ఆయన ఎప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి అయినా ఒకరు చేసిన సహాయాన్ని గురించి మళ్ళా మనం ఎట్లా వీళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి ఆలోచించే మనస్తత్వం మా అన్నగారు. అటువంటప్పుడు ఆయన ఏం చేశాడంటే
ఇక్కడ ఎట్లా డెవలప్ చేయాలా అనే పద్ధతిలో ఆలోచిస్తూ ఒక డిగ్రీ కాలేజ్తో ఆగకుండా ఈ ఒక ఏమైనా సరే ఇక్కడ డెవలప్ చేయాలంటే ఎట్లా అని ఆలోచించి ఎడ్యుకేషన్గా డెవలప్ అయిన రోజే ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నవోదయ స్కూల్ తీసుకొచ్చారు. నవోదయ స్కూల్ కూడా అంత ఈజీగా రాలే ఇక్కడ. అది మన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి మాకు ఫైట్ జరిగింది. ఆ ఫైటింగ్లో మాకు కృష్ణాపురం దగ్గర పెట్టించడం జరిగింది. అది తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్ స్టేట్లో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఇస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఉదయగిరిలో పెట్టిస్తే బాగా మన ప్రాంతం వాళ్ళంతా చదువుకునేదానికి ఇంజనీరింగ్ చేసేదానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో 110 ఎకరాల ల్యాండ్ అది. 110 ఎకరాల ల్యాండ్లో మేము ఆల్మోస్ట్ 100 crores పైన పెట్టి బిల్డింగ్స్ కట్టించాం. 100 కోట్ల పైన బిల్డింగ్స్ కట్టేదానికి 100 కోట్లు పెట్టి బిల్డింగ్స్ కట్టించేసి 150 ఎకరాలలో డెవలప్ చేశాం. ఈ విధంగా అదే కాకుండా అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత 18 హై స్కూల్స్ పెట్టించాడు. 18 హై స్కూల్స్, 12 అప్పర్ ప్రైమరీ స్కూల్స్. ఆల్మోస్ట్ ఉదయగిరి కాన్స్టెన్సీలో కొంతమంది చెప్తుంటారు ఇక్కడ ఉదయగిరి కాన్స్టెన్సీలో అక్షరం ముక్క అనేది తెలుసుకున్నది ఒక్క మేకపాటి ఫ్యామిలీ వల్లనేను అని చెప్తుంటారు. ఆ విధంగా ఏ విధంగా డెవలప్ అవుతుంది అని చెప్పి ఆలోచించి ఇవన్నీ చేయటం జరిగింది మా అన్నగారు. సార్ ఇప్పుడు పోతే ఎక్కువగా అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఉదయగిరి నియోజకవర్గం కొంత చేశారు. వలసలు వెళ్తూ ఉంటారు, అంటే ఇక్కడ పనులు లేక వలసలు వెళ్తున్నారు. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి రేపు ఫ్యూచర్లో మీరు ఎమ్మెల్యే చేస్తే దాని మీద ఏమన్నా స్టెప్ మేము ఆల్రెడీ ఆలోచించుకున్నాం. నేను విక్రమ్ బాబు ఖచ్చితంగా ఉదయగిరికి ఆత్మకూరుకి సంబంధించి ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొచ్చి అంటే లేబర్ ఓరియంటెడ్గా ఉండే పద్ధతిలో ఏదో ఒకటి చేయాలా అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ 5 yearsలో అటువంటి డెవలప్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు మీరు 40 సంవత్సరాల నుంచి మీరు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా కళ్ళకు కనిపిస్తున్నాయి కొన్ని హై స్కూల్స్, నవోదయ, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్. అంటే 2 years బ్యాక్ కాకర్ల సురేష్ వచ్చి ఆయన అన్నదాన కొన్ని సేవా కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలు నా వైపే ఉన్నారంటారు, దాన్ని ఏమంటారు మీరు? కాకర్ల సురేష్ 2 years బ్యాక్ వచ్చారేమో నాకు తెలియదు, కానీ 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాకర్ల సురేష్ ఏమి చేసినాడు, 40 సంవత్సరాల నుంచి ఉన్న మేకపాటి ఫ్యామిలీ ఏమి చేశారు అనేది ఇక్కడ ఉండే కాన్స్టెన్సీలో ఉండే ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందువల్లంటే ఆయన ఏదో 2-3 అన్నా క్యాంటీన్లని ఏదో పెట్టి ఏదో భోజన కార్యక్రమంలో ఒక వింజమూరులో ఒకటేని అనుకుంటా నేను. తర్వాత ఇంకెక్కడైనా పెట్టుండడేమో నాకు తెలియదు. వింజమూరులో మాత్రం పెట్టుండాడనేది తెలుసు. అవును, మేము 40 సంవత్సరాల నుంచి నా వరకు నేను కనీసం ఒక 2 కోట్ల మందికి వడ్డిచ్చుంటా నేను అన్నం. మా అన్నలు రాజకీయం చేసేటప్పుడు నేను చేసిన పని మా అన్నలకి ఇక్కడ సర్వీస్ చేయటమే చేశాను నేను. ఓకే, ఇక్కడ రోజుకు కనీసం కొన్ని 100 మంది భోంచేశారు. నిన్నగా మొన్న 2 సంవత్సరాల క్రితం వచ్చిన నేను అన్నా క్యాంటీన్ పెట్టినాను అంటే దాంట్లో ఎంత గొప్పతనం ఉంటుందో అనేది ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. ఇప్పుడేమి పాత రోజుల్లో మనకు కామాక్షయ్య అనే ఒక ఎంపీ ఉన్నాడు. కామాక్షయ్య ఎంపీ పోటీ చేయటం, గెలవటం అంతే. ఆయన ఎవరు కనిపించింది లేదు, ఎవరిని పలకరించింది కూడా లేదు. అంటే రాజకీయ అవగాహన అనేది ఆ రోజుకి లేదు ఎవరికి. ఈరోజు మగవాళ్ళు కాదు, పండు ముసలవాళ్ళకి కూడా రాజకీయాన్ని గురించి మాట్లాడుతున్నారు. పండు ముసలవాళ్ళు కూడా రాజకీయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అంటే రాజకీయ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి పెరిగింది. ఈ 2 సంవత్సరాల క్రితం వచ్చేసి నేను అవి పెట్టినాను అంటే దాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు బహుశా నాకు తెలిసి ఎవరో ఉండరు.
అది దాని గురించి ఆలోచించడం కూడా అనవసరం. అంటే చాలా ధీమాగా ఉన్నారు. మీరు కూడా మొన్న మళ్ళీ ఎన్నికలైన వెంటనే ఆయన రిటర్న్ యూఎస్ఏకి వెళ్ళిపోతానని కూడా చెప్పారు. మామూలుగా జనరల్గా కొత్తగా వచ్చి చేరిన క్యాండిడేట్ అనేవాడు వచ్చి పోటీ చేస్తాడు. పోటీ చేసిన తర్వాత ఓడిపోయినాడంటే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎక్కడా కనిపించడు. మా ఫ్యామిలీ నన్ను మా అన్నగారు ఎందుకు తీసుకొచ్చారు, మేకపాటి ఫ్యామిలీని నమ్ముకొని మొత్తం ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంతా మేకపాటి ఫ్యామిలీని నమ్ముకొని ఉన్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ నువ్వు పోటీ చేయాలి రాజా, చేసి మనం ఉదయగిరి కాన్స్టిట్యున్సీని ప్రజలకి సర్వీస్ చేయాలా అనేది మా అన్నగారి ఆలోచన. ఆ విధమైన ఆలోచనలు ఏ పొలిటీషియన్కి కూడా ఉండదు. ఒకటే చెప్తున్నాను నేను, పొలిటీషియన్స్ ఎలా ఉండారు అంటే ఎమ్మెల్యే అవుదామా, ఎంతో కొంత సంపాదించుకొని పోదామా అనే ఉద్దేశంతోనే ఉండారు. కానీ మాలాగా ఆలోచించి మా సొంత డబ్బుతో ఈరోజు ఆత్మకూరులో కూడా 5 కోట్లు పెట్టి ఒక బస్టాండ్ కూడా కట్టించాం. ఆత్మకూరులో 5 కోట్లు కాదు, ఇప్పటికే చాలా పెట్టున్నాం. ఈ విధంగా పెట్టిన లీడరు మీరు ఎవరో చూపిస్తే మేము టోటల్ ఫ్యామిలీ రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాం. సరే, ఇప్పుడు ఈ కాలేజ్ కూడా గవర్నమెంట్కి ఇచ్చేసారా? వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీగా గౌతమ్ చనిపోయిన తర్వాత మేము ఏదో ఒకటి గౌతమ్ పేరుతోటి ఉండాలని చెప్పి ఆలోచించాం మా సొంతంగా. సరే, ఈ కాలేజీని గౌతమ్ పేరుతోటి గవర్నమెంట్కి అప్పచెప్పితే ఏ పద్ధతిలో ఏ కాలేజీ అయితే బాగుంటుంది అనేది కూడా ఆలోచించి, ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఇప్పుడు చాలా బోల్డని ఉన్నాయి. అవును, అగ్రికల్చర్గా డెవలప్ చేయాలంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తే బాగుంటుందని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు అవసరం అగ్రికల్చర్. ఇది మొత్తం మనకి ఏరియా అగ్రికల్చర్ ఏరియా. అవును, కాబట్టి అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టిస్తే ఇక్కడ మంచిగా ఉంటుంది అనే పద్ధతిలో మనం ఆ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి కన్వర్ట్ చేసి అగ్రికల్చర్ కాలేజీగా పెట్టడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారు మంచి పొలిటికల్, మీ ఫ్యామిలీకి ఒక హై పిచ్కి తీసుకొని వచ్చాడు. సడన్గా ఆ విషయం ఎప్పుడు తెలిసిన వెంటనే మీరు ఎలా ఇదయ్యారు? నేను ఆ రోజు మా ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటి ఉన్నది హైదరాబాద్లో. ఆల్మోస్ట్ అందరం అక్కడే ఉన్నాం. 8 గంటలకి నేను మా చిన్నబాబు హైదరాబాద్లో ఉంటున్నారు, నేను అక్కడే ఉన్నాను. మా చిన్న కోడలు ఆమె ఏడుస్తూ నన్ను మామయ్య అని పిలిచింది. నాకు విషయం చెప్పలేకపోతుంది. ఆమె ఏడుస్తూనే ఉంది కానీ విషయం చెప్పట్లా. సరే, మా బాబు ఉన్నాడు, వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఎట్లా చెప్పాలి మామయ్యకి అని అనుకున్నారో ఏమో. సరే, బాబు నాకు చెప్పాడు, నాన్న ఒక బ్యాడ్ జరిగింది నాన్న అన్నాడు. ఏంది నాన్న బ్యాడ్ ఏందో చెప్పండి. నాకు అసలు అర్థం కాలే. ఆమె నన్ను పిలిచి ఏడవటం మొదలుపెట్టేటప్పటికి నాకు అర్థమే కాలే అసలు. ఏందమ్మా చెప్పండి అంటే అప్పుడు బాబు చెప్పాడు, నాన్న గౌతమ్ అన్నకి ఏదో బాగలేదంట, హాస్పిటల్కి తీసుకుపోయి ఉండారు అని చెప్పాడు. ఆయనకి జరిగిన వెంటనే బ్యాడ్ అయిపోయిన తర్వాత అది కూడా తెలుసు వాళ్ళకి, హాస్పిటల్కి తీసుకుపోయినారు అని చెప్పారు. తర్వాత కొంత గ్యాప్ నేను అప్పుడేదో పూజ చేస్తున్నాను, నన్ను బయటకు వచ్చిన తర్వాత చెప్పారు ఇది. అసలు అందరం ఉన్నాం ఇంట్లోనే, మా మిస్సెస్, నేను, చిన్నబాబు, మా చిన్న కోడలు, పెద్ద బాబు పెద్ద కోడలు కూడా వాళ్ళది కూడా హైదరాబాదే. అందరం ఉన్నాం అక్కడే, అందరం ఒకే చోట ఉన్నాం. సరే, వెంబడే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఇంకా మొత్తం అందరూ వచ్చేసి ఉంటారు, మా ఫ్యామిలీ కాకుండా పొలిటీషియన్స్ అందరూ కూడా. అసలు మాకు దాన్ని ఏమీ అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఆయన ఉండుంటే మీరంతా రాజకీయాలు కూడా వచ్చేవాళ్ళు. నేను మాత్రం రాజకీయాలకు వచ్చి ఉండేవాడిని కాదు. ఆయన ఉండుంటే అసలు మా ఫ్యామిలీని ఎక్కడికో తీసుకుపోయి ఉండేవాడు. ఎందువల్లంటే మీరు తమ్మినేని సీతారాం చెప్పేవాడు, ఆయన చనిపోయిన తర్వాత అసెంబ్లీలో
సంతాప సభ జరిగింది కదా, గౌతముని గురించి వివరించి చెప్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోయాడు. అవును. ఆయన బహుశా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అటువంటి ఫిగర్ అనేవాళ్ళు లేరు ఎవరు. ఆయన అసెంబ్లీకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ గేట్ దగ్గర పోయి చేతులట పైన పెట్టి అటు ఇటు చూసి ఎంటర్ అయ్యేవాడు అంట. నాకు ఇది తమ్మినేని సీతారాం చెప్పిన మాటలు ఇవి. చాలా రాజరికంగా వచ్చి ఎంటర్ అయ్యేవాడు. అటువంటి లీడరే ఇప్పుడు లేడు మన ముందు అని చెప్పారు. అదిగాక కొన్ని పత్రికల్లో కూడా రాశారు, ఇంగ్లీష్ ఆంగ్ల పత్రికల్లో, ఒక నాయకుడిని సుమారు 170 కిలోమీటర్లు అంతిమ యాత్ర జరిగింది గౌతమ్ గారితో. నెల్లూరు నుంచి ఉదయగిరి సరిహద్దు నుంచి అంటే ఈ 170 కిలోమీటర్లు జనాలతోనే ఫుల్ జనాలతోటి ఫుల్గా. బహుశా అది ఒక రాజశేఖర రెడ్డి తర్వాత గౌతమ్కే జరిగింది. అవును, అంత జనాలు, అంత ప్రేమ. పోతే రాజగోపాల్ గారు, ఇప్పుడు మీకు టికెట్ ప్రకటించిన తర్వాత మీరు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు అది మార్చండి అని సీఎంను కోరింది నిజమేనా? నేను అనుకోవటం నిజమేనని. ఎందువల్లంటే ఆయనకి ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కొంతమంది చెంచాగాళ్ళు ఆయన ఆస్థానం లేకపోవటం మొదలుపెట్టారు. వాళ్ళ సర్వే కూడా మాకు ఈయన చెప్పారు. ఎవరు? ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు. వాళ్ళ సర్వే ఎలా ఉండాది అంటే ఈయనకి చిరంజీవి రెడ్డికి 6% ఉందంట, చేజర్ల సుబ్బారెడ్డికి 2% అంట. ఈ పద్ధతిలో ఉండేవాళ్ళు అందరూ ఆయన దగ్గరికి పోవడం జరిగింది. వాళ్ళు ఒక మాటకి 100 మాటలు ఎక్స్ట్రా చేసి చెప్పడం. తర్వాత ఏ అవగాహన లేని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం లేదు. రాజకీయ అనుభవం లేకుండా పెద్ద మనిషి నా గురించి బ్యాడ్గా చెప్పిన తర్వాత నిజమా అబద్ధమని ఆలోచించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఓహో మా వాళ్ళు చెప్పేదంతా కరెక్టే కావాలని నన్ను తొలగించమని చెప్పిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేది నాకు కూడా తెలుసు. సరే, ఆయనకి వాళ్ళ పిఏనే చెప్పేవాళ్ళు వాళ్ళ సార్ సంగతి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు వెళ్ళడం వల్ల పార్టీకి నష్టమంటారా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు పోయి విజయసాయి రెడ్డి వచ్చిన నెక్స్ట్ డే ఆ మాట వినడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయసాయి రెడ్డి గారికి ఫోన్ చేసి ఏం సార్ ఇటు చేశారు అనే పద్ధతిలో అడగడం జరిగింది. ఆయనకి అప్పుడే అర్థమైపోయింది నేను చేసిన పని తప్పు అని చెప్పి ఆయన పార్టీలో చేరక ముందు కానీ విజయసాయి రెడ్డి గారి పేరు కానీ అనౌన్స్ చేసుంటే మాత్రం ఖచ్చితంగా డ్రాప్ అయిపోయిండేవాడు. మంచి మిత్రులు అంట కదా వాళ్ళిద్దరు కూడా. మంచి మిత్రులు ఏం కాదండి, నాకు తెలిసి ఆయన రాజకీయంలోకి వచ్చినప్పుడు రాజ్యసభ మెంబర్ అయ్యేదానికి కూడా మా అన్నగారి సహకారం ఉంది ఆయనకి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి. ఓకే. ఆయనకు లోకల్గా పొలిటికల్గా ఏ అవగాహన లేదు కూడా ఆ రోజుకి. ఆయన రాజ్యసభ మెంబర్ అయ్యేటప్పటికి, ఆయన రాజ్యసభ మెంబర్ అయిన తర్వాత ఆయనకి జిల్లా ప్రెసిడెంట్గా ఇవ్వటం ఇవన్నీ జరిగేటప్పటికి మనిషికి ఒక రాజకీయము, ఓహో రాజకీయంలో ఇంత వెయిట్ ఇంత ఖర్చు ఉంటుందా అనేది అప్పుడు తెలుసుకున్నాడు. అంతేగాని ఆయనకు మొదటి నుంచి కూడా రాజకీయ అనుభవం లేదు. సరే, ఇప్పుడు చాలా ఫైట్గా అటు తెలుగుదేశం ఇటు ఇది నియోజకవర్గాల్లో అంటే ఒకప్పుడు వ్యాపారం మొన్నటి వరకు చాలా ప్రేమగా మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు అస్సలు చాలా ఇది ఒకే తల్లి బిడ్డలు. అవును. ఇప్పుడు ఈ మధ్యన ఏమైనా మాట్లాడారా? మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి సహాయం చేయమని?
నేను ఇప్పటి వరకు ఆయనతోటి నాకు సహాయం చేయమని అడగలేదు. అయితే కొంతమంది అంటే మా ఫ్యామిలీ శ్రేయోభిలాషులు మొదట్లో చెప్పారు, కొంచెం డ్యామేజ్ అవుతుంది ఉదయగిరి కాన్స్టెన్సీ ఆమె వచ్చిన తర్వాత, కొంచెం మీరు ఎవరో ఒకరు ఎంటర్ అయ్యి దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టించండి. మీరు మీ అన్నగారితో మాట్లాడతారో ఎట్లో ఏ విధంగా అయితేనేమి అని చెప్పి జరగటం. తర్వాత మీరు వచ్చినా కూడా ఇది మీరు సాల్వ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుందేమోనో అని చెప్పి అన్నారు. అయితే నాకు అటువంటి ప్రాబ్లం ఎక్కడా కనిపించాల. అంటే కుటుంబంలో సహజంగా ఒడిదుడుకులు ఉంటాయి. ఇదని అంటే ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ మొత్తం 40 years ఇది అది ఉదయసే ఉన్నాం వచ్చి ఉన్నారు. ఈరోజు ఫ్యామిలీ గొడవలు ఉండవచ్చు, అయినా ఆయన మేకపాటి పేరు కోసమైనా మీకు నిలబడతారని నమ్మకం ఉందా? ఒకటి, ఆయన నిలబడినా నిలబడకపోయినా మేకపాటి ఫ్యామిలీ అనేది ఉదయగిరి కాన్స్టెన్సీలో ఒక బ్రాండ్ ఇమేజ్ అనేది ఉంది. కాబట్టి ఏమాత్రం ప్రాబ్లమ్స్ ఉండవు. 2024 ఆత్మకూరు ఆల్రెడీ మీకు మేకపాటికి ఉదయగిరి కంచుకోట, ఆత్మకూరు కూడా కంచుకోటగా మార్చుకుంటారా? రెండు ఆల్రెడీ కంచుకోటగా తయారీ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయి ఉన్నది. అది ఆ విధంగా కావటం వల్లనే ఆనం రామనారాయణ రెడ్డి కాన్స్టెన్సీలు ఎత్తుక్కుంటా ఉన్నాడు. ఈ జిల్లాలో కాదు, స్టేట్లో కూడా మాలాగా నీతిగా ఉండే లీడరు బహుశా ఎవరు ఉంటారో అనేది మీకు మీడియాకే తెలుసుంటుంది. మేమేమి స్పెషల్గా చెప్పబడలేదు. మాది మేము చెప్పుకోవటం కూడా కరెక్ట్ కూడా కాదు. మేము ఏమి చేసినాము, ఎంత నీతిగా ఉన్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఆత్మకూరు కూడా బస్ స్టాండ్ కూడా మీ సొంత నిధులతోనే ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్గా ఒక వర్క్ కూడా తీసుకునే పాపాన పోలా. మేము ఉదయగిరి కాన్స్టెన్సీలో కానీ ఆత్మకూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వర్క్స్ కూడా ఏమేమి తీసుకోము మేము. సార్, ఇప్పుడు ఉదయగిరిలో ప్రధాన సమస్యలు ఏమిటి? రేపు మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఏం చేయదలుచుకున్నారు ఉదయగిరి ప్రజలకు? మీ ద్వారా చెప్పండి. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఏమి చేద్దాము, ఏమి డెవలప్మెంట్ చేద్దాము అనేది ఆలోచిస్తూ నేను కొన్ని ఏరియాలు తిరిగా. ఉదయగిరిలో కృష్ణా టెంపుల్ ఆ ఏరియా, నేను దాని గురించి మన కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఆయన టూరిజం మినిస్టర్, వెళ్ళి సార్ మాకు కొంచెం ఉదయగిరి అది టూరిజం కింద డెవలప్ చేయాలా, మాకు దానికి మీరు కొంచెం సహకరించాలా. కృష్ణా టెంపుల్ ఒకటి ఉంది, ఆ కృష్ణా టెంపుల్ చాలా పెద్ద టెంపుల్, దానికి మీరు ఏమైనా కొంచెం ఫండ్స్ ఇవ్వాలా అని చెప్పేసి అడిగిన. ఎంత కావాల్సి వస్తుంది అన్నాడు. ఒక 50 కోట్లు అయితే బాగా డెవలప్ చేసుకుంటామండి అని చెప్పాను. సరే మీరు ఒక లెటర్ ఇవ్వండి అని చెప్పారు. లెటర్ ఇచ్చాను, ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే మన బ్యాడ్ ఏంటంటే దానికి ఉన్న ఫండ్స్ అంతా ల్యాప్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా ఈ మార్చిలో ఇద్దాము అని అనుకున్నాడు ఆయన. ఈ మార్చిలో అంటే కొత్త ఫండ్స్ వస్తాయి కదా, ఇప్పుడు మనకు ఎలక్షన్లు కూడా వచ్చినాయి, దానివల్ల అది మిస్ అయిందే. కానీ లేకపోతే ఆయన 50 crores నేను శాంక్షన్ చేస్తున్నాను, మీరు లెటర్ పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. అంటే మీరు మామూలుగా ఏంటంటే తర్వాత రోప్ వే కూడా కొండపైకి, అది కూడా దాన్ని కూడా లెటర్ పెట్టున్నాం. 300 చిల్లర టెంపుల్స్ కూడా ఉండాలి. అవును, శ్రీకృష్ణ దేవరాయలు ఏర్పడిన దానికి మళ్ళీ మేము కృష్ణా టెంపుల్ ముందు డెవలప్ చేద్దామని అనుకున్నాము. అంటే నేను అనుకోవటం దానికి బహుశా 50 కోట్లు అవసరం లేకపోవచ్చేమో, కానీ ఇంకా ఉండే ఎక్స్ట్రా మిగిలితే ఏదన్నా కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ కూడా డెవలప్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాం మేము. అయితే మనకు టైం లేక ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ఆలోచన
ఏమైనా ఉదయగిరిని ఆత్మకూరుని ఎట్లా డెవలప్ చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాం మేము. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిశారు, మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా వైనాట్ 175 అని ధీమా వ్యక్తపరుస్తున్నారు. అసలు ఎలా సాధ్యమవుద్ది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15 ఇయర్స్ సీఎం, 3 టర్మ్స్ చేశాడు. 3 టర్మ్స్ చేసిన తర్వాత ఆయన ఏమి డెవలప్ చేసినాడు, ఏమి బీదల్ని ఏ విధంగా కాపాడినాడు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు ఆయన ఎంత డెవలప్ చేసినాడు అనేది ఆయనకు కూడా తెలుసు, ఎవరికి? చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసు. నేను జీరో కాబట్టి నన్ను ఇప్పుడు జనాలు ఏ విధంగా నన్ను అభిమానిస్తారు, ఏ విధంగా నన్ను చూస్తారు అనేది ఆలోచనతోటి ఆయన ఈ పొత్తులన్నీ ఏర్పరచుకుంటున్నాడు. లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఏ మాట మాట్లాడటంలే, ఆయన ఇమీడియట్గా ఆయన 175 డిక్లేర్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమిటో అర్థం కాక ఆయనే అయోమయంలో పడి ఉన్నాడు. తర్వాత ఏ చేతగాని పెద్ద వ్యక్తి వచ్చేసి పవన్ కళ్యాణ్, టోటల్గా జీరో నాలెడ్జ్ అతనికి రాజకీయంగా. అతను ఏంది, నువ్వు అదే హరిరామ జోగయ్య, ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళు, ఒరే నువ్వు మన క్యాస్ట్ని ఏదో డెవలప్ చేస్తావని అనుకుంటే నువ్వు ఇదేంది ఆయనకు దాసోహం అయిపోయి ఉండవు. నిన్న మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కాదు సారాయి వ్యాపారి అని కూడా కామెంట్ చేశాడు. ఎవరిని గురించి? జగన్మోహన్ రెడ్డిని. అంటే అతనికి ఏం మాట్లాడుతాడో తెలియదు, మినిమం నాలెడ్జ్ లేదు అతనికి. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మినిమం నాలెడ్జ్ లేదు. అంటే నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అది అనుకుంటున్నాడు. ఈ ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ బహుశా ఉంటాడో లేదో ఇక్కడ, అతను ఖచ్చితంగా పరారైపోతాడు. ఎందువల్లంటే అటువంటి వల్గర్ కూతలు కూస్తున్నాడు. స్టేట్నే వదిలి వెళ్ళిపోతాడు. వల్గర్ కూతలు అతను కూసేది. ఇప్పుడు సీఎంకి ఎంత వెయిట్ ఇవ్వాలనేది కూడా అతనికి తెలియదు. ఒక గౌరవమైన వ్యక్తికి ఎంత వెయిట్ ఇవ్వాలనేది కూడా తెలీదు. ఇప్పుడు అతన్ని అడుక్కుండేవాడు, ఈదులు జిమ్మేవాడు వచ్చేవరే ఎదవనా కొడక అంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏం లేదు. తర్వాత మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఈ పవన్ కళ్యాణ్కి మరి ఎందుకు ఇచ్చాడో అంత వెయిటు, ఆ పొత్తులో అతని ఫోర్సే బీజేపీ కూడా వాళ్ళతో కలవటం. అయితే బీజేపీ కూడా వీళ్ళతో కలిసిన దానివల్ల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి సీట్ల సంఖ్య కూడా పెరిగింది సర్వేలో. కాబట్టి వాళ్ళ ముగ్గురు పొత్తులు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి టీడీపీ ముగ్గురు కలిపి పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అది కంటిన్యూ కాల. మినిస్ట్రీ కూడా, క్యాబినెట్ కూడా మధ్యలో మన ఈయన ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నాడు, అవును, వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు కదా. అవును. కాబట్టి ఇది మళ్ళా వీళ్ళు ఓడిపోయినా కూడా కంటిన్యూ కాదు, ఎవరి పాటుకు వాళ్ళు వెళ్ళిపోతారు. సార్ చివరిగా అంటే ఉదయగిరి ప్రజలకు మీ ద్వారా ఏం అంటే మెట్ట ప్రాంతం ఇది, ఈ ప్రజలకు మిమ్మల్ని గెలిపించితే ఏం చేస్తారు అనేది చివరిగా మీ వాయిస్. ఉదయగిరి కాన్స్టెన్సీకి మెట్ట ప్రాంతం మేము ఎడ్యుకేషనల్గా ఉదయగిరి కాన్స్టెన్సీని డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఉదయగిరి ప్రజలకి ఏ విధంగా చేస్తే ఉపయోగాలు ఉంటాయో అనేది ఆలోచించి నేను అనుకున్నది రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యేని అయితే 1-2-3 ఇంజనీర్స్ని మొత్తం కాన్స్టెన్సీ 7-8 మండలాలకి వదిలి టోటల్గా ఏ మండలంలో ఏ ఊర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందు ఒక సర్వే చేయిస్తా. ఓకే, ప్రాబ్లమ్స్ ఏముండాయో చూసుకుంటా. నేను ఖచ్చితంగా నాకు అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే విజయసాయిరెడ్డి గారు మనకు ఎంపీగా రావటం వల్ల ఆయన సీఎం గారికి నెక్స్ట్ క్యాండిడేట్. అవును, సెకండ్ సీఎం. ఆయన ద్వారా నేను ఉదయగిరిని మ్యాక్సిమం డెవలప్ చేసేదానికే ట్రై చేస్తాను. ఇది విషయము ప్రజలు
ఖచ్చితంగా ఉదయగిరి నియోజక ప్రజలు ఖచ్చితంగా తమకు 2024లో పట్టం కడతారు. 40 సంవత్సరాల నుంచి మేకపాటి కుటుంబం ఉదయగిరి ప్రజలకు సేవ చేస్తూ ఉంది. ఉదయగిరి మేకపాటి కుటుంబం ఒక కంచుకోట అని కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉదయగిరి నుంచి ఖచ్చితంగా నేను ప్రమాణం స్వీకారం చేస్తాం. అదేవిధంగా ఆత్మకూరు నుంచి కూడా మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఖచ్చితంగా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తపరుస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.